సాధారణంగా రాజకీయ పార్టీలు ఓట్ల లెక్కింపు తర్వాత గెలుపు ఓటమిపై అనుమానం ఉంటేనే రీపోలింగ్ లేదా రీకౌంటింగ్ కోరుతాయి. కానీ ఈసారి భిన్నంగా పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక పూర్తయిన కొన్ని గంటలకే వైఎస్ జగన్ రీపోలింగ్ కోరారు. జగన్ ఆరోపిస్తూ చంద్రబాబు నాయుడు పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలను ప్రజాస్వామ్యానికి హాస్యాస్పదంగా మార్చారని, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పోలీసులను తన పార్టీ కార్యకర్తలా వాడుకున్నారని అన్నారు. మా పోలింగ్ ఏజెంట్లను కొట్టారు, ఫార్ములు లాక్కున్నారు, నిజమైన ఓటర్లను ఆపి బెదిరించి వెనక్కి పంపించారు, బయటి వారిని తీసుకొచ్చి నకిలీ ఓట్లు వేయించారు, పోలింగ్ బూతులను గ్రామాల నుండి దూరంగా మార్చి ఓటర్లకు ఇబ్బంది కలిగించారు, ప్రతి బూత్ వద్ద వందలాది మంది టీడీపీ అనుకూలను నిలబెట్టి తమ వాళ్లే ఓటు వేసేలా చేశారు అని జగన్ అన్నారు. వార్తల ప్రకారం ఈసారి పులివెందుల జడ్పీటీసీ సీటు టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచే అవకాశం ఉంది. ఇది జగన్ వైసీపీకి పెద్ద షాక్ అవుతుంది. పులివెందులలో ఓటమి వైసీపీకి మరింత ప్రతిష్ట నష్టం కలిగిస్తుంది. ఇదే కారణంగా ఫలితాల ప్రక్రియ పూర్తయ్యే ముందే జగన్ రీ ఎలక్షన్ డిమాండ్ చేస్తున్నారని భావిస్తున్నారు. జగన్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. అయితే సాధారణంగా ఓడిపోతున్న పార్టీలు ఇలాంటి డిమాండ్లు చేయడం వల్ల ఈ విజ్ఞప్తిని అధికారులు పెద్దగా పట్టించుకునే అవకాశం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.